ఆదిశంకరాచార్యుల వారికి ప్రధాన శిష్యుడిగా తోటకాచార్యులు ఉండేటువంటి వారు. ఈ యొక్క తోటకాచార్యుల గారి యొక్క అసలు పేరు ఆనందగిరి. అపారమైనటువంటి గురుభక్తి చేత ఆ యొక్క తోటక ఛందస్సును ప్రయోగించి కీర్తిస్తూ ఆదిశంకరాచార్యుల యొక్క వైభవాన్ని స్తుతించినటువంటి ప్రధానమైనటువంటి శిష్యుడు తోటకాచార్యులు. శంకరుల యొక్క అనుగ్రహం వలన, శంకర్ భగవత్పాదుల యొక్క కృప వలన ఆ యొక్క తోటకాచార్యులకు సమస్తమైనటువంటి వేద శాస్త్రాలన్నీ కూడా లభించాయి. మరి గురుసేవకు, గురుభక్తికి నిదర్శనంగా తోటకాచార్యులు మరి నిలిచిపోయారు. ఒకానొక సందర్భంలో శంకరాచార్యుల యొక్క శిష్యగణంలో ఈ యొక్క ఆనందగిరి అనేటువంటి పేరు గల తోటకాచార్యులు ఉండేవాడు. ఈ యొక్క తోటకాచార్యులు ఆ యొక్క శిష్యులందరికంటే చదువులో వెనుకబడి ఉండేవాడు. గురుసేవలో తరించిపోయేటువంటి వాడు. గురువు ఏది చెప్తే అది మరి క్షణంలో చేసి గురువు గారికి సేవకు మరి ఎన్నో మరి ఏర్పాట్లు చేసేటువంటి వారు. కానీ చదువు పట్ల మాత్రం శ్రద్ధ లేకుండా చదువులో చాలా వెనుకబడిపోయి ఉండేటువంటి వాడు. మరి అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో మరి శంకరుల వారికి అపారమైనటువంటి శిష్యుడిపైన అపారమైనటువంటి కృప కలిగి, సంకల్పము కలిగి, ఆ సంకల్ప బలము చేత ఆ యొక్క ఆనందగిరి అనేటువంటి తోటకాచార్యులకి సకల వేదశాస్త్రాలు అన్నీ కూడా మరి లభిస్తూ ఉంటాయి. వెంటనే ఆ యొక్క శంకరాచార్యుల యొక్క కృప వలన వేదశాస్త్రాలన్నీ కూడా లభించినటువంటి ఆ యొక్క తోటకాచార్యులు తన యొక్క గురుదేవులైనటువంటి శంకరుల వారిని వర్ణిస్తూ, కీర్తిస్తూ, స్తుతిస్తూ తోటక ఛందస్సు, తోటక వృత్తం అనేటువంటి ఛందస్సును ఉపయోగించి చాలా వైభవంగా కీర్తించినటువంటి అష్టకమే తోటకాష్టకం. చాలా కఠినమైనటువంటి పదాల చేత, వృత్తముల చేత, అప్పుడప్పుడే ఆ యొక్క శంకరుని కృప వలన కలిగినటువంటి జ్ఞానము చేత వేదశాస్త్రాలను ఉపాసన పట్టిన వాడిగా అన్నీ కూడా మరి తెలుసుకొని తన గురుదేవులైనటువంటి శంకరుల వారిని కీర్తిస్తూ కఠినమైనటువంటి తోటక వృత్తాన్ని ఉపయోగించి, తోటక ఛందస్సును ఉపయోగించి తోటకాష్టకాన్ని రచించి తమ యొక్క గురుదేవులైనటువంటి శంకరుల వారికి అంకితం చేసినటువంటి మహానుభావుడు, శంకరుల వారి యొక్క ప్రధాన శిష్యుడు ఆ యొక్క తోటకాచార్యులు. అప్పటి నుండి తన శిష్యుడైనటువంటి ఆనందగిరికి తోటకాచార్యులు అని పేరు పెట్టి నామధేయం చేసి మరి తాను వ్రాసినటువంటి సంకల్ప మాత్రము చేతనే మరి కీర్తించినటువంటి ఆ తోటకాష్టకాన్ని మరి ఈ యొక్క సమాజానికి అందించినటువంటి గొప్ప జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. మరి గురుదేవుల యొక్క భక్తి, శిష్యుడికున్న అపారమైనటువంటి భక్తికి మెచ్చి, శిష్యుడి యొక్క సేవకు మెచ్చి ఆ యొక్క గురుదేవుడైనటువంటి శంకరుల వారు తన సంకల్ప మాత్రము చేతనే మరి ఆ శిష్యుడికి అపారమైనటువంటి మేధాశక్తిని ప్రసాదించి మరి ఎంతో జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, సన్మార్గాన్ని ఇచ్చినటువంటి
మహానుభావుడు ఆదిశంకరాచార్యుల వారు. మరి ఈ సందర్భంగా మరి గురుదేవులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని మనం స్మరిస్తూ వారి కీర్తిని స్తుతించేటువంటి వారి ప్రధాన శిష్యుడైనటువంటి తోటకాచార్యులు రచించినటువంటి తోటకాష్టకాన్ని మనం పారాయణం చేసినట్లయితే మనకు జ్ఞానము, సన్మార్గం అన్నీ కూడా మనకు లభిస్తూ ఉంటాయి. గురు